సైకిల్ ట్రాక్స్ గా టెక్ వీధులు నగరవాసులని గుప్పిట్లోకి తీసుకుంటున్న సైక్లింగ్ ట్రెండ్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఏజ్ వైజ్ వచ్చే ప్రాబ్లమ్స్ గానే చూడాలంటారా సార్? వాటిని స్ట్రెస్ దీనివల్ల ఒకటి వర్క్ స్ట్రెస్ కానీ మనం కూర్చునే పోస్చర్ బట్టి కూడా న్యూరలాజికల్ పెయిన్స్ వస్తాయి అని అంటారు. అది ఎంతవరకు కరెక్ట్ సార్? ఇంటి దగ్గర వర్క్ చేసినప్పుడు మంచం మీద కూర్చుని వర్క్ చేయటము. సపోజ్ ఇప్పుడు మనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అనుకోండి సార్, స్ట్రోక్ వచ్చే ముందర పేషెంట్కి ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా? బ్రెయిన్లో ఉండే ఏ భాగంలో పెరాలసిస్ అయింది అనే దాన్ని బట్టి వాళ్ళకి లక్షణాలు ఉంటాయి. సార్ ఇప్పుడు హార్ట్ స్ట్రోక్ అనుకోండి సార్, చాలా సైలెంట్గా వచ్చింది అనుకోని కొన్నిసార్లు మనం వింటుంటాం, అట్లా బ్రెయిన్ స్ట్రోక్ అట్లా స్కోప్ ఉండదా? ఒకటి ఏంటంటే హార్ట్ స్ట్రోక్ వచ్చేసరికి న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఏజ్ వైజ్ వచ్చే ప్రాబ్లమ్స్ గానే చూడాలంటారా సార్ వాటిని? ఆర్ ఇప్పుడు ఇందాక నేను అన్నట్లు యంగర్ ఏజ్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఇప్పుడున్న జనరేషన్లో ఎక్కువ కనిపిస్తున్నాయా? న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు యంగర్ జనరేషన్లో మేజర్గా ఈ స్ట్రెస్ దీనివల్ల ఒకటి వర్క్ స్ట్రెస్ కానీ లేకపోతే ఏంటంటే ఇప్పుడు ఇంకొకటి ఈ మొబైల్ తర్వాత ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వాడటం ఒకటి ఎక్కువైంది. అండ్ ఈ ఓటీటీ యాప్స్ వీటి వల్ల కూడా ఏంటంటే పీపుల్ ఆర్ అడిక్టెడ్ టు దేర్ మొబైల్ అండ్ దే ఆర్ స్లీపింగ్ లెస్ అండ్ వర్క్ పరంగా లేకపోతే ట్రావెల్ పరంగా కూడా స్ట్రెస్ ఒకటి హై లెవెల్స్లో ఉంటుంది. వీటన్నిటి వల్ల కూడా మైండ్ అండ్ బాడీ మీద ఎఫెక్ట్ ఉంటుంది. మనం కూర్చునే పోస్చర్ బట్టి కూడా న్యూరలాజికల్ పెయిన్స్ వస్తాయి అని అంటారు. అది ఎంతవరకు కరెక్ట్ సార్? ఐ హ్యావ్ సమ్ పేషెంట్స్ వాళ్ళు ఎస్పెషలీ ఈ కోవిడ్ టైంలో దే వర్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్, ఇంటి దగ్గర నుంచి వర్క్ చేస్తూ ఆఫీస్లో వర్క్ చేసినప్పుడు ప్రాపర్ సీటింగ్ అరేంజ్మెంట్స్ ఉండేవి. ఇంటి దగ్గర వర్క్ చేసినప్పుడు మంచం మీద కూర్చుని వర్క్ చేయటము అండ్ తర్వాత ఏంటంటే మెడని ఇట్లా న్యూట్రల్ పొజిషన్లో కాకుండా ఇట్లా కిందకి కానీ లేకపోతే ఇట్లా పైకి పెట్టి ఫోన్లో చేసిన తర్వాత ఇంతే కదా సార్, రీల్స్ చూసుకుంటూ ఇదే పొజిషన్లో ఉంటాం, ఎప్పుడు ఇలా పెట్టుకొని ఎవరని చూడం కదా సార్. సో అట్లా కంటిన్యూస్గా అవర్స్ అట్లా చూస్తుండటం వల్ల లేదా అట్లా ఎస్పెషలీ ఐటీ వాళ్ళు అట్లా వర్క్ చేస్తుండటం వల్ల వాళ్ళకి నెక్ మజిల్స్ అవి కొంచెం స్పాజంలోకి వెళ్ళటం వల్ల కూడా ఏంటంటే పెయిన్స్ అవి వచ్చే ఇది ఉంటుంది. సో ఇవి పెయిన్స్ పరంగా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒకటి పోస్చర్, ఒకటి ప్రిఫరబుల్లీ చైర్ అండ్ విచ్ హ్యాజ్ ఎ బ్యాక్ సపోర్ట్. అది కూడా ఏంటంటే ప్రాపర్గా బ్యాక్ సపోర్ట్ తీసుకుని తర్వాత మనం కూర్చుని తర్వాత ఏంటంటే హెడ్ అది కూడా న్యూట్రల్ పొజిషన్లో ఉండాలన్నమాట, పైకి కిందకి ఉండకుండా పెట్టుకుని వర్క్ చేసుకుంటే ఈ పెయిన్స్ అవి వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సార్ ఇప్పుడు మనకి నర్వ్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఐడెంటిఫై చేసినప్పుడు అవి ఒక లెవెల్ నుంచి ఇంకొక లెవెల్కి ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయంటారా సార్? ఆర్ఎల్స్ మనం దాన్ని ఆపుకోవచ్చా? ఆ ప్రాబ్లం యొక్క ఇంటెన్సిటీని ఇంకా సివియర్ అవ్వకుండా క్యాన్ వి స్టాప్ ఇట్ దేర్ ఆల్సో? మనకి అట్లాంటి ట్రీట్మెంట్స్ ఏమన్నా ఉంటాయా? అంటే ఇప్పుడు ఇది ప్రాబ్లం ఏముంది అనేది ఫస్ట్ మనం డయాగ్నోస్ చేయాల్సి ఉంటుందండి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక అన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఇప్పుడు ఒక పేషెంట్ ఒకవేళ నెక్ పెయిన్ వస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది, వాళ్ళ పోస్చర్ అది సరిగ్గా లేదనుకోండి అండ్ దెన్ వీ కెన్ గివ్ ఒక షార్ట్ కోర్స్ ఆఫ్ పెయిన్ రిలీఫ్ మెడికేషన్స్ యాజ్ వెల్ యాజ్ ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్లో భాగంగా ఏంటంటే ఈ పోస్చర్ అడ్జస్ట్మెంట్ అది చేసిన తర్వాత వాళ్ళకి పెయిన్ తగ్గిపోయింది అనుకోండి అండ్ ఎగ్జామినేషన్ అది నార్మలే ఉంటే వీ డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్ ఫర్ దట్. బట్ ఒకవేళ ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ పరంగాను తర్వాత ఎగ్జామినేషన్ పరంగాను ఏదన్నా మనకి సిగ్నిఫికెంట్ అబ్నార్మాలిటీ అనేది కనిపించింది అండ్ ఆ తర్వాత మనం చేసిన టెస్ట్లో సిగ్నిఫికెంట్ అబ్నార్మాలిటీ అని కనిపిస్తే దాన్ని మనం ఫర్దర్ ఇవాల్యుయేట్ చేసి దానికి అకార్డింగ్గా మనం ట్రీట్ చేయాల్సి ఉంటుంది. రైట్ సార్. సార్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాంప్లికేషన్, చాలా మందికి చాలా తక్కువ అవగాహన ఉన్న సబ్జెక్ట్. సపోజ్ ఇప్పుడు మనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అనుకోండి సార్, స్ట్రోక్ వచ్చే ముందర పేషెంట్కి ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా? అండ్ వచ్చిన తర్వాత మనం ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి చేయాల్సింది ఏంటి? అసలు లెట్ us స్టార్ట్ విత్ వాట్ ఈస్ అ బ్రెయిన్ స్ట్రోక్ సార్? బ్రెయిన్ స్ట్రోక్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఇష్కిమిక్ స్ట్రోక్ అని చెప్పి, ఇంకొకటి హిమరేజిక్ స్ట్రోక్ అని చెప్పి. వీటన్నిటిని మేము సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్స్ కింద గ్రూప్ చేస్తాము. సో ఇది ఇష్కిమిక్ స్ట్రోక్ అనేది ఎందుకు వస్తుందంటే బ్రెయిన్కి వెళ్ళే బ్లడ్ వెజల్స్లో ఏదన్నా ఒకవేళ పూడికి వచ్చిందనుకోండి, బ్లాక్ అయింది బ్లడ్ వెజల్, దానివల్ల బ్రెయిన్కి పూర్తిగా బ్లడ్ అందకపోవటం వల్ల బ్రెయిన్కి అందాల్సిన న్యూట్రియంట్స్ అంటే గ్లూకోజ్ కానీ ఆక్సిజన్ కానీ పూర్తిగా అందనప్పుడు బ్రెయిన్ సెల్స్ అనేవి ఇవి న్యూరాన్స్ అనేవి అవి సరిగ్గా ఫంక్షన్ చేయలేక దెన్ దే స్టార్ట్ డయింగ్. అది ఎంత ఫాస్ట్గా మనం దాన్ని కరెక్ట్ చేసాము, ఎంత ఫాస్ట్గా బ్లడ్ సప్లై రికవర్ అయింది అనే దాన్ని బట్టి ఆ ఇన్ఫాక్ట్ సైజ్ అనేది ఉంటుంది. ఒకవేళ ఇన్ఫాక్ట్ సైజ్ చిన్నది ఉంటే వాళ్ళకి ఇబ్బంది కూడా చిన్నగా ఉంటుంది. ఇన్ఫాక్ట్ సైజ్ పెద్దగా అయితే కనుక అది సీరియస్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. అండ్ ఇది మొదటిది, ఇది ఇష్కిమిక్ స్ట్రోక్.
తర్వాత రెండవది హిమరేజిక్ స్ట్రోక్ అంటాము. ఈ హిమరేజిక్ స్ట్రోక్లో ఏం జరుగుతుందంటే ఈ బ్రెయిన్లో ఉండే బ్లడ్ వెజల్స్ చిట్లటం వల్ల బ్రెయిన్లో బ్లీడింగ్ అనేది అయ్యి ఆ బ్లడ్ ఎక్యుములేట్ అవ్వటం వల్ల వాళ్ళకి మేనిఫెస్టేషన్స్ ఉంటాయి. రెండు కూడా ఇప్పుడు ఇష్కెమిక్ స్ట్రోక్ కానీ హిమరేజిక్ స్ట్రోక్ కానీ ఏదైనా కూడా ఏంటంటే ప్రజెంటేషను ఇంచుమించు సిమిలర్గా ఉండొచ్చు. అంటే వాళ్ళు ప్రజెంటేషను హిమరేజిక్ స్ట్రోక్లో వాళ్ళు ఎక్కువగా హెడేక్తో ప్రజెంట్ చేయొచ్చు, కానీ ఇష్కెమిక్ స్ట్రోక్లో కూడా వాళ్ళకి హెడేక్ అనేది రావచ్చు. వీళ్ళందరూ కూడా ఏంటంటే పెరాలసిస్ లక్షణాలతో ప్రజెంట్ చేయొచ్చు. సో ఈ లక్షణాలు ఏముంటాయి అనేది ఏ భాగంలో పెరాలసిస్ అయింది అనే దాన్ని బట్టి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి మాటని కంట్రోల్ ఏ భాగంలో ఉన్న నరాలకి స్ట్రోక్ వచ్చిందో దాన్ని బట్టి ఉంటుంది అంటారు. బ్రెయిన్లో ఉండే ఏ భాగంలో పెరాలసిస్ అయింది అనే దాన్ని బట్టి వాళ్ళకి లక్షణాలు ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మోటార్ ఏరియాలో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బ్లీడింగ్ అయింది లేకపోతే ఇన్ఫాక్ట్ అయింది అనుకోండి, అప్పుడు వాళ్ళకి ఏంటంటే వీక్నెస్ అది వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఇది ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఈ లాంగ్వేజ్ ఏరియా అనేది ఎఫెక్ట్ అయింది అనుకోండి, అప్పుడు వాళ్ళకి మాట ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు నాది కొంతమంది పేషెంట్స్ వాళ్ళకి పెరాలసిస్ అయిన వాళ్ళ చెయ్యి కాలు వీక్నెస్ ఏమి ఉండదు, కానీ నేను మాట్లాడేది వాళ్ళు పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారు, వాళ్ళు రెస్పాండ్ అవ్వలేకపోతున్నారు, ఎందుకంటే వాళ్ళకి లాంగ్వేజ్ ఏరియాలో పెరాలసిస్ అవటం వల్ల. సో వీటన్నిటిలో కూడా ఏంటంటే మెకానిజం సేమే ఉంటుంది, బట్ ఏ ఏరియాలో వచ్చింది అనే దాన్ని బట్టి వాళ్ళ ప్రజెంటేషన్ ఉంటుంది. యూజువల్గా ఏదన్నా హ్యాండ్ వీక్నెస్ అది ఉన్నప్పుడు తొందరగా తీసుకొస్తారు, కానీ ఈ లాంగ్వేజ్ అబ్నార్మాలిటీస్ అది ఉన్నప్పుడు పెరాలసిస్ అయిందని చెప్పి ఎక్స్పెక్ట్ చేయరు. సో ఎక్స్పెక్ట్ చేయక వాళ్ళు కొంచెం లేట్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఏదైనా సరే ఎస్పెషలీ ఈ పెరాలసిస్ అనేది ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు, అంటే షుగర్ ఉంది, బీపీ ఉంది, ఏదైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కిడ్నీ ప్రాబ్లం ఉంది, ఇంతకుముందు పెరాలసిస్ అయింది, ఇట్లాంటి వాళ్ళు ఏదన్నా సడన్ ఆన్సెట్ ఏదైనా కొత్త ఇబ్బంది వస్తే దే షుడ్ కమ్ టు ది హాస్పిటల్ ఇమీడియట్లీ. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మిడ్ నైట్ ఒకవేళ ఓపిక్ తీసుకొచ్చే పరిస్థితి కాకపోతే స్ట్రోక్ అయింది అని సస్పిషన్ ఉంటే అట్లీస్ట్ ఏంటంటే ఏ హాస్పిటల్ అయినా ఎమర్జెన్సీకైనా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే సార్ ఇప్పుడు అప్పటి వరకు చాలా కామన్గా హ్యాపీగా ఒక ఫ్యామిలీ ఫంక్షన్లో ఉండి ఇమీడియట్గా మిడ్ నైట్ స్ట్రోక్ వచ్చింది, మాకు అసలు ఎలాంటి డిఫరెన్స్ లేదు అని అంటారు. అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఏం చేయాలి? అట్లాంటి సిచ్యువేషన్లో స్ట్రోక్ వచ్చింది మన అనుమానం ఉంటే డెఫినెట్గా ఎమర్జెన్సీ రూమ్కి తీసుకురావాల్సి ఉంటుంది హాస్పిటల్కి. ఎందుకనంటే ఒకవేళ స్ట్రోక్ వచ్చి ఉంటే కనుక లెస్ దెన్ 4.5 hours మేము ఒక ఇమేజింగ్ చేసి సిటీ లాంటిది చేసి తర్వాత స్ట్రోక్ క్లినికల్గా చూసినప్పుడు స్ట్రోక్ ఉంది అనుకుని ఆ తర్వాత ఇమేజింగ్ చూసుకుని ఆ తర్వాత ఇష్కెమిక్ స్ట్రోక్ అయితే కనుక మనం బ్లడ్ థిన్నర్ ఇంజెక్షన్స్ ఉన్నాయి, ఆ బ్లడ్ థిన్నర్ ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. 4 to 4.5 hours టైం లోపు వాళ్ళు కనుక డాక్టర్ని అప్రోచ్ అయితే 4.5 hours లోపు అయితే వీ కెన్ గెట్ ఏ సిటీ అండ్ వీ కెన్ ఈవెన్ థ్రాంబోలైజ్ హిమ్. 4.5 hours దాటిన తర్వాత వీ డిపెండ్ ఆన్ ఎంఆర్ఐ లేదా పెర్ఫ్యూజన్ స్టడీస్ అని చెప్పి ఉంటాయి. ఆ పెర్ఫ్యూజన్ స్టడీస్ బేసిస్గా కూడా అది మనం థ్రాంబోలైజ్ చేయొచ్చు అన్నమాట. సార్ ఇప్పుడు హార్ట్ స్ట్రోక్ అనుకోండి చాలా సైలెంట్గా వచ్చింది అనుకోని కొన్నిసార్లు మనం వింటుంటాం, అట్లా బ్రెయిన్ స్ట్రోక్ అట్లా స్కోప్ ఉండదా? ఇట్ విల్ డెఫినెట్లీ మేనిఫెస్ట్ విత్ సమ్ ఆఫ్ ది అదర్ సిమ్టమ్స్ అనే చెప్పాలా? సో ఇది మనం రెండు ఆస్పెక్ట్స్గా చూద్దామండి. ఒకటి ఏంటంటే హార్ట్ స్ట్రోక్ వచ్చేసరికి మీరు అన్నట్టు ఒకసారి సైలెంట్గా ఉండొచ్చు, బట్ యూజువల్గా పేషెంట్ ఏంటంటే ఏదైనా బ్రెత్లెస్నెస్ ఉండటము, చెస్ట్ పెయిన్ ఉండటము, వాళ్ళు మోర్ సిమ్టమాటిక్గా ఉంటారు అండ్ అట్లా కొంచెం సివియర్గా ఉన్నప్పుడు డెఫినెట్గా తీసుకొస్తారు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేసరికి ఒక్కొక్కసారి వాళ్ళకి పేషెంట్స్కి ఏదైనా ఒక సైడే జస్ట్ లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ కొంచెం మైల్డ్గా వీక్నెస్ ఉండొచ్చు. అంటే ఇప్పుడు 100% ఉండాల్సిన పవర్ 90% 80% ఉంటుంది. దాన్ని నార్మల్ కింద ఏంటంటే యాక్సెప్ట్ చేసేసేయచ్చు అనమాట రిలేటివ్స్ కూడా. అండ్ ఐ హ్యావ్ సీన్ పేషెంట్స్ హూ కేమ్ లైక్ సమ్ 1 week తర్వాత 10 days తర్వాత వచ్చిన వాళ్ళు కూడా చూసాను నేను, హూ హ్యాడ్ స్ట్రోక్. సో అందుకని చెప్పి ఇది ప్రజెంటేషన్ ఏంటంటే హార్ట్ అంత ఒక్కొక్కసారి సీరియస్గా అనిపించకపోవచ్చు. రైట్ సార్, బట్ స్లర్రీ స్పీచ్ కానీ ఒక ఆర్గన్ మేము చూసినప్పుడు అది సీరియస్గానే ఉండొచ్చు మా అండర్స్టాండింగ్లో, కానీ ఏంటంటే రిలేటివ్స్ వైపు నుంచి చూసినప్పుడు పేషెంట్ వైపు నుంచి అంత సీరియస్ ఉందని చెప్పి లేదా పెరాలసిస్ అయిందని చెప్పి ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు. కాబట్టి ఒకటి ఆ అండర్స్టాండింగ్ ఎప్పుడు తీసుకురావాలి అనేది. కాబట్టి ఇందాక నేను చెప్పినట్టుగా ఏదన్నా సడన్ ఆన్సెట్ కొత్త ఇబ్బంది ఏదైనా వచ్చింది, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా చెయ్యి వీక్నెస్ వచ్చింది, కాలు వీక్నెస్ వచ్చింది, మాట ఇబ్బంది వచ్చింది, స్పృహలో ఏదన్నా తేడా వచ్చింది, ఇంతకు ముందులాగా సడన్గా లేచి నడవలేకపోతున్నారు,
లేదా చిన్న డిఫరెన్స్ లాంగ్వేజ్ ఏదన్నా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పేది అర్థం చేసుకోలేకపోతున్నారు సడన్గా అండ్ మనకి సరిగ్గా రెస్పాండ్ అవ్వలేకపోతున్నారు, ఇట్లాంటివి ఏమన్నా ఉంటే కనుక డెఫినెట్గా ఇమీడియట్గా హాస్పిటల్కి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు 4.5 అవర్స్ లోపు కనుక పేషెంట్ మీ దగ్గరికి వస్తే రికవరీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అంటారు. రికవరీ ఛాన్సెస్ డెఫినెట్గా ఎక్కువ ఉంటాయి. దే కెన్ కమ్ బ్యాక్ టు నార్మల్ సార్. అది ఇష్కీమిక్ స్ట్రోక్ అయితే కనుక అండ్ అప్పుడు అది వాళ్ళ సిమ్టమ్స్ బట్టి స్ట్రోక్ అని మనకు అనిపిస్తే మనం ఇమేజింగ్ చేసి దాన్ని బట్టి ఇష్కీమిక్ స్ట్రోక్ అయితే 4.5 అవర్స్ లోపు అయితే కనుక మనం సిటీ చేసి కూడా ఇంజెక్షన్ అది ఇస్తే వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 4.5 అవర్స్ దాటిన తర్వాత వి డిపెండ్ ఆన్ ఎంఆర్ఐ ఆర్ వి డిపెండ్ ఆన్ ది పెర్ఫ్యూజన్ స్టడీస్ వెదర్ టు థ్రాంబోలైజ్ ఆర్ నాట్, దాన్ని బట్టి కూడా ఇంకా ఇవ్వచ్చు అనమాట. అసలు ఎందుకు వస్తాయి సార్ ఈ స్ట్రోక్స్ కానీ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ కానీ? ఆల్వేస్ ప్రతిదానికి ఒకటే నానుడి కదా, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. టు ప్రివెంట్ దిస్ హౌ షుడ్ వి డీల్ విత్ ఇట్? మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అండి ఇవి. అందరూ ఏంటంటే సడన్గా అయింది అనుకుంటారు కానీ ఇట్స్ నాట్ లైక్ దిస్ హ్యాపెన్. ఇవి మనకి బయట మేనిఫెస్ట్ అయ్యే టైంకి ఏంటంటే సడన్గా మేనిఫెస్ట్ అవుతుంది, బట్ లోపల ఏంటంటే ఆ డ్యామేజ్ కానీ ఆ ప్రాసెస్ కానీ జరుగుతూ ఉంటుంది విచ్ వి జస్ట్ డోంట్ కమ్ టు నో. సో ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ ఉంది, ఒకవేళ అన్కంట్రోల్ డయాబెటీస్ ఉంది, ఒకవేళ ఇది 3 months వాల్యూ లేదా ఏంటంటే ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ షుగర్స్ హైగా ఉన్నాయి. సమ్టైమ్స్ నా పేషెంట్స్ కొంతమంది 250 ఉంటుంది వాళ్ళ షుగర్స్, ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ 400 ఉంటుంది, బట్ స్టిల్ దే కమ్ టు మీ అండ్ దే సే నా షుగర్స్ ఎప్పుడు కంట్రోల్లోనే ఉన్నాయని చెప్తారు. అంటే షుగర్స్ కానీ హైపర్ టెన్షన్ కానీ లేని పేషెంట్స్లో స్ట్రోక్స్ రావా సార్? రావచ్చు. ఒకవేళ అట్లా వచ్చినప్పుడు మేము ఫర్దర్ వర్కప్ చేస్తాము. అయితే రిస్క్ ఫ్యాక్టర్స్ మేజర్గా షుగర్ ఒకటి, బీపీ ఒకటి, తర్వాత ఏదైనా ఒకవేళ ఇది ఏదైనా స్మోకింగ్ లాంటిది, ఆల్కహాల్ లాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఇవి మేజర్గా రిస్క్ ఫ్యాక్టర్స్. అలా కాకుండా ఒకవేళ 40 years అట్లా దాటిన వాళ్ళు ఇవి మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్. 40 years లోపు అయితే కనుక యంగ్ ఆన్సెట్ స్ట్రోక్స్ ఇవి లేకపోతే వీ సెర్చ్ ఫర్ అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్, ఏదైనా వేరే అదర్ రీజన్స్ వల్ల వీళ్ళకి స్ట్రోక్ వచ్చిందా అని చెప్పి దానికి ఫర్దర్ స్పెషల్ టెస్ట్లు అవి పంపిస్తాము. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ ఈస్ గుడ్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ. నమస్తే.